సైట్కి అయితే వచ్చేసాం. రోజు మార్నింగ్ ఉండేదే వాటర్ అయితే ఉంది. డీవాటరింగ్ అయితే స్టార్ట్ చేసాం. స్టీల్ అంతా దగ్గర షిఫ్ట్ చేసుకుంటున్నాం. స్టీల్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం కదా బైండింగ్. అండ్ సెంటర్ పాయింట్ అనేది మనం ఒకటి ఫిక్స్ చేసుకొని సెంటర్ నుంచి మనకి అవుటర్ ఎంతో మెజర్మెంట్ ఉంటుందిగా, ఆ మెజర్మెంట్తో ఒక సర్కిల్లా ఫామ్ అయితే మనం చేసుకుంటున్నాం. ఇంకా స్టీల్ వచ్చేసి ఒక్కొక్కటి కింద దించుకుంటున్నారు. బాటమ్ మ్యాట్ అయితే కింద స్టీల్ అంతా ప్లేసింగ్ అయితే అయింది. ప్రతి రాడ్ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ప్రతి రాడ్ని మెజర్మెంట్ అన్నీ చూసుకొని ప్లే చేసాం. ప్రతి రాడ్ డిఫరెంట్గా ఉంటుంది, సర్కిల్ కదా. ఇప్పుడైతే మనం సర్కిల్ ఫౌండేషన్ యొక్క స్టీల్ కటింగ్ లెంత్లు ఎలా చేయాలనేది తెలుసుకుందాం. మన సర్కిల్ డయామీటర్ వచ్చేసి 13.5, స్పేసింగ్ వచ్చేసి 100 mm, కవర్ వచ్చేసి 50 mm. టోటల్ మన డయామీటర్ వచ్చేసి 13.5. మన 13.5లో కవర్స్ తీసేయాలి. సో లెంత్ వచ్చేసి 13.4 అవుతుంది. సర్కిల్కి క్యాలిక్యులేషన్స్ వన్ సైడ్ తీసుకోవాలి. సో 13.4/2 = 6.7 వస్తుంది. స్పేసింగ్ వచ్చేసి 0.1 కదా, 6.7/0.1 వేసుకుంటే 67 రాడ్స్ వస్తాయి. అందులో ఒక రాడ్ అనేది మైనస్ చేయాలి, ఎందుకంటే ఆ రాడ్ వచ్చేసి సెంటర్ రాడ్ అవుతుంది, L. సో ఇప్పుడు మనకి 66 రాడ్ పడతాయి. ఫార్ములా వచ్చేసి √r² - h² × 2. r అంటే రేడియస్ మన 6.7, h అనేది స్పేసింగ్ 0.1 ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత 0.2 అలాగే పెంచుకుంటూ పోతాం. అలాగా ఫస్ట్ L1 రాడ్కి ఏమో 0.1 స్పేసింగ్ కింద తీసుకుంటాం, L2 రాడ్కి 0.2 స్పేసింగ్ కింద తీసుకుంటాం, L3కి 0.3 స్పేసింగ్ కింద తీసుకుంటాం. అలా టోటల్ 66 రాడ్స్ వరకు తీసుకుంటాం. సో మన కటింగ్ లెంత్ అయితే వస్తుంది.